హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో మినపప్పడాలు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ టైం ప్రాసెస్ లేకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చు. క్విక్గా అయిపోతాయి ఈ అప్పడాలు అయితే. ఒక్కరోజు ఉంటే సరిపోతుందండి, ఎక్కువ డేస్ కూడా అవసరం లేదు. ఒక్కరోజు మనం ప్రిపేర్ చేసుకుని ఎండబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ముందైతే ఈ మినప అప్పడాల కోసం మినపప్పును తీసుకోవాలండి. మినపప్పు అనేది మేమే పండించామండి, కాబట్టి పైన తొక్కని తీసేసి తీసుకుంటున్నాను. ఈ మినపప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు మినపప్పుని యాడ్ చేస్తున్నాను. మినపప్పుని వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను జల్లెడ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. మనకి మినపప్పుకు కొంచెం కొంచెంగా మనకి పప్పులా ఉండిపోతుంది. దాని మొత్తాన్ని మనం ఈ విధంగా చేసేసుకొని పిండిలా రెడీ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, 1 పావు టేబుల్ స్పూన్ వరకు సోడాని కూడా వేసుకోవాలండి. మనం బజ్జీలకి వాటికి యూస్ చేస్తాం కదా, ఆ సోడాలు కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. మొత్తం వాటర్ని ఒకేసారి వేయకండి, అలా వేసేస్తే మనకి బంకలా అంటుకుపోతుంది. ఇది మినప్పప్పు కాబట్టి. సో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి గట్టిగా వస్తుంది, చపాతీ పిండి కంటే గట్టిగా వస్తుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్కి తడుముకుంటూ ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకు అప్పడాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి. పిండి అనేది మనం ఎంతలా ఒత్తుకుంటే మనకి అంత బాగా అప్పడాలు అనేది వస్తాయండి. సో చేతులతో ఇలా బాగా మనం అదుముకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి ఎక్కడ గరుకుదనం అనేది రాకూడదండి. ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనకి ఈ అప్పడాల టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం టైం పట్టినా సరే మీరు తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా ఈ విధంగా చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకి ఒకే సైజులో ఉంటాయి అప్పడాలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా చేతి వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం ఇలా నిలువుగా ఒక ఉండలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చాక్తో కానీ ఇలా పిజ్జా కట్టర్తో కానీ చిన్న చిన్న ఉండల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మీ సైజుకి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోండి. నాకు కొంచెం చిన్నవి ఇంకా పలచగా కావాలి కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు తగ్గట్టుగా మీ సైజుని వేసుకుంటూ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని నార్మల్గా వదిలేకుండా దీనిపైన తడి క్లాత్ను కప్పుకుంటే చాలా బాగుంటాయి అప్పడాలు అనేది. సో ఈ విధంగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పైన తడి క్లాత్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని ఈ విధంగా వరిపిండిని వేసుకుంటూ మనం అప్పడాల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ముందు చపాతీ కర్రతో బాగా పల్చగా పాముకోవాలి. ఈ అప్పడాలకి మీరు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా పాముకోవాలండి. ఇందులో కారం ఏం వేయాల్సిన అవసరం లేదు, వేయకపోయినా సరే చాలా టేస్టీగా వస్తాయి. సో ఈ విధంగా మనకి పల్చగా అయ్యేటట్టు రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఎంత పల్చగా అయితే అంత వీలుగా చేసుకోండి. ఇక్కడ నేను రౌండ్ కప్పుని తీసుకొని ఈ విధంగా సర్కిల్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ని పక్కకు తీసేసుకొని ఈ మధ్యలో అప్పడాన్ని తీసేసుకొని ఎండబెట్టేసుకోవాలి. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. చాలా బాగుంటాయండి అప్పడాలు. ఎక్కువ టైం అనేది పట్టదు. ఇంట్లో మీరు ఒక్కరున్నా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అంత బాగుంటాయి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరబెడుతున్నానండి. నేను ఎండలో కూడా ఏం ఆరబెట్టట్లేదు. మీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలి అనుకునే వాళ్ళైతే ఎండలో ఒక 2 గంటల పాటు లేదా 3 గంటల పాటు ఉంచితే కరెక్ట్గా సరిపోతుంది. సాయంత్రానికి అప్పడాలన్నీ కూడా ఎండిపోయాయండి. ఎండిపోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అప్పడం కూడా చాలా బాగా ఎండిపోయింది. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి పొంగుతూ భలే వస్తున్నాయి కదా. ఈ అప్పడాలు చాలా రుచిగా ఉంటాయండి. మనం షాప్లో కొంటాం కదా, అంత టేస్టీగా ఉంటాయి ఈ అప్పడాలు. ఎవరైనా సరే ఈజీ ప్రాసెస్లో చేసేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఈ ఎండాకాలంలో పెట్టుకోగలిగే వడియాల రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది.